చిన్న పిల్లలున్న ప్రతి పేరెంట్స్ వాళ్ళ బేబీస్‌ని తీసుకొని బయటకు వెళ్ళాలంటే, నిజంగా ఇన్ని ఐటెమ్స్ తీసుకొని బయటకు వెళ్తారా అనైతే నాకనిపించిందనమాట. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉండిద్ది కదా! ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్ విత్ మై నిక్కీ పాప అనమాట. ఇంకా మా నిక్కీ పాపకైతే 1 ఇయర్ 6 మంత్స్ ఉంటుండే. సో, ఇంకా తనని బయటకి తీసుకెళ్ళాలంటే ఇవన్నీ మాకు కావాల్సిందే. ఇదైతే తన బ్యాగ్ అనమాట. అందులో ఒక క్యూట్ వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్, ఇంకా సమ్ క్లోత్స్, నాప్కిన్స్, తను తినడానికి చాక్లెట్స్ అవన్నీ అయితే మేము ప్యాక్ చేసుకుంటున్నాం ఇక్కడ. మేమెక్కడికెళ్తున్నామా ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకొని అనుకుంటున్నారా? మేమైతే లక్కీ పాపని తీసుకొని లక్కీ పాప కాదు నిక్కీ పాప. నిక్కీ పాపని తీసుకొని మేమైతే పార్క్‌కెళ్తున్నామనమాట. బాగా లక్కీతో అలవాటైపోయి ప్రతిదానికి లక్కీ అని వచ్చేస్తుంది. మీరేమనుకోకండి సమ్‌టైమ్స్ అలా వచ్చేసినా. ఇంకా మేము 5 మెంబర్స్ కలిసి వెళ్తున్నామనమాట. మేమైతే 4 మెంబర్స్ ఇంకా నిక్కీ పాపతో కలిపి 5 మెంబర్స్ అనమాట. ఇక్కడ చూడండి గైస్ ఎంత క్యూట్‌గా హాయ్ చెప్తుందో మీకు. ఇంకా మీ అందరికీ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. చూడండి ఎంత క్యూటో కదా మా నిక్కీ పాప. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉండిద్దనమాట. ఇంకా ఇక్కడైతే మేము 4 మెంబర్స్ స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకైతే మా నిక్కీ పాప అంటే చాలా ఇష్టము. ఈ మధ్య అయితే మా నిక్కీ పాపతో లక్కీ పాపతో బాగా కనెక్ట్ అయిపోతున్నా. ఎందుకంటే చిన్నపిల్లలతోని మనం ఎంత బాగుంటే వాళ్ళు మనతో ఇంకా మేమందరం నడుస్తున్నామని చెప్పి మీరెవరు ఎత్తుకోవద్దు నేను నడుస్తా అన్నట్టు అసలు దిగిపోయిందనమాట కిందకి. ఇప్పుడిప్పుడే క్యూట్‌గా మాట్లాడుతుంది. ఇంకా మనం పార్క్‌కి వెళ్ళే దారిలోనే సాయిబాబా టెంపుల్ ఉండిద్దనమాట. ఇంకా అటు నుంచే మేము వెళ్ళాము. ఇంకా నిక్కీ పాప చూడండి ఎంత క్యూట్‌గా తన షూస్ వేసుకొని నడుస్తుంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలతో ఉండాలి అబ్బా! ఎందుకంటే మనం చిన్నప్పుడు ఆ ఏజ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేసే టైంకి మనకు ఊహ తెలీదు కదా! మనం ఏం చేస్తాము, ఎలా ఉన్నామని కూడా మనకు తెలీదు. కానీ ఒక చిన్న పిల్లని చూస్తుంటే నిజంగా ఎంత అనిపించిద్దంటే మా నిక్కీ పాప అయితే అసలు క్యూట్ చెప్పాలంటే నిజంగా ఎంత సైలెంట్ ఉండిద్దో అస్సలకి అల్లరి చేయదనమాట. అండ్ ఇక్కడ మీకు ఆంటీ వాళ్ళు కనిపించారు కదా! ఆంటీ ఇంకా బేబీ వాళ్ళైతే కెనడా అంట. సో, ఎంత మాట్లాడుతున్నారంటే వాళ్ళు నాతోని చాలా మాట్లాడారనమాట. ఇంకా వాళ్ళైతే అంటున్నారు, "అమ్మ ఇక్కడ అయితే చాలా వేడి ఉంది అమ్మ. మీకు ఎట్లుంటున్నారమ్మ? మాకైతే" ఆళ్ళు కన్నడాస్ అంట. కర్ణాటకలో ఉంటారంట. "మాకైతే చాలా చల్లగా ఉండిద్ది నాన్న" అని చెప్తున్నారు. ఇంకా ఈ పాప వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ అనమాట తను. అంటే ఈ పాపకి అమ్మమ్మ. సో, వాళ్ళ అమ్మమ్మని తీసుకొని వచ్చింది. నాకు చూస్తే అమ్మమ్మలా అనిపించలా. అంత యంగ్‌గా ఉన్నారనమాట ఆంటీ అయితే. సో, నాతో అయితే చాలా మాట్లాడారు. ఇంకా పాప కూడా చాలా క్యూట్‌గా ఉందనమాట. అచ్చం మా నిక్కీ పాపలానే. ఇంకా చూడండి మా నిక్కీ అయితే ప్రతి ఒక్కటి చూస్తుంది. ఇంకా ఓ పక్కన యానిమల్స్‌ని చూస్తుంది. ఇంకా ఒక పక్కన కెమెరాని కవర్ చేస్తుందనమాట. అట్లుంటది మరి మా నిక్కీ పాపతోని. రెండిటిని కవర్ చేసేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే మేము మా పార్క్‌కి రాగానే ఎంట్రన్స్‌లో ఫిషెస్ ఉంటాయన్నమాట. సో, ఫిషెస్‌ని కవర్ చేసాము. ఆ తర్వాత ర్యాబిట్స్, హెన్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడైతే ప్యారట్స్ ఉంటాయన్నమాట. నాకైతే పార్క్ వచ్చిన ప్రతిసారి నేను చిన్నపిల్లలాగా అన్నీ చూస్తాను. ఇవన్నీ చూడాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ చూస్తే ఒక హ్యాపీనెస్ వచ్చిద్ది నాకు. నాకు బర్డ్స్ అన్నా, యానిమల్స్ అన్నా చాలా ఇష్టం అనమాట. సో, ఇంకా వచ్చిన ప్రతిసారి ప్యారట్స్‌ని మొత్తం చూస్తాను. ఇంకా ఇక్కడ ప్యారట్స్‌కి అయితే మనం ఫుడ్ ఏం తీసుకెళ్ళి పెట్టకూడదనమాట. ఎందుకంటే అక్కడ ఎలో చేయరు. లేకపోతే నేను ఏదో ఒకటి ఫుడ్ తీసుకెళ్దాం అనుకుంటా. కానీ అక్కడ ఎలో చేయరనమాట. ఇంకా మా రజిత అయితే మా బుడదాన్ని తిప్పుతూనే ఉంది. ఇంకా నేను మా రనిత జస్ట్ అట్లా కూర్చొని రిలాక్స్ అవుతున్నాం అనమాట. నిజంగా చెప్పాలంటే నాకైతే పార్క్ చాలా ఇష్టము. ఎందుకంటే చాలా ఫ్రెష్ ఎయిర్ ఇక్కడే దొరుకుతదనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్నన్ని ప్లాంట్స్ నాకు తెలిసి ఇంకెక్కడ ఉండవు. ఎందుకంటే ఒకే ఏరియాలో అన్ని ప్లాంట్స్ కవర్ అవుతాయి అన్నమాట మనకి. మనం చాలా ప్లాంట్స్ ఇక్కడ చూడొచ్చు. ఫ్రెష్ ఎయిర్ వచ్చిద్ది మనకి. మీరు కూడా ప్రతి ఒక్క మంత్‌కి ఒక్కసారైనా లైక్ ఇలా బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడూ ఇల్లు మొబైల్సే కాదు. సమ్‌టైమ్స్ మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఇలాంటి ప్లేసెస్‌కి వచ్చి విజిట్ చేయాలని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే 24/7 మనం బిజీ అని ఒకసారి అనుకుంటే 24/7 బిజీగానే ఉంటాం. కానీ ఆ 24/7లోనే కొంచెం టైం తీసుకొని మనం మన పర్సనల్‌గా పెట్టుకుంటే నిజంగా చాలా బాగుండిద్దనమాట.
కొంతమంది కోసం కూడా మనం మన టైంని స్పెండ్ చేయాలి. అలా చేస్తేనే మనకి రియల్ హ్యాపీనెస్ వచ్చుద్ది. ఇంకా నేనైతే మా నిక్కీ పాప కోసం చాలా టైం స్పెండ్ చేశాననమాట. నిజంగా నా కోసం నేను కూడా అంత టైం స్పెండ్ చేసి ఉండాననమాట నాకు తెలిసి. ఇంకా మా నిక్కీ పాప మా ఇంటికి వచ్చిన కాడి నుంచి ఎక్కువ టైం నేను మా నిక్కీ పాపతోనే స్పెండ్ చేస్తున్నా. ఇంతవరకు నేను ఎక్కువ మొత్తం ఫోనే అనమాట నా ప్రపంచం. లైక్ ఎంత ఫోన్ చూసినా కానీ నాకు నేను పర్సనల్ స్పేస్ పెట్టుకునేదాన్ని. ఆ టైంలో ఫోన్ చూసుకునేదాన్ని కాదు. ఎంత బిజియెస్ట్ కాల్స్ అయినా సరే సమ్ టైమ్స్లో నేనైతే లిఫ్ట్ చేయను. ఎందుకంటే ఇంత టైం నుంచి ఇంత టైం వరకు మాత్రమే నేను మొబైల్స్ చూస్తాను. ఆ తర్వాత నేనైతే చూడను అనమాట. సైలెంట్లో పెట్టి పడుకొని పోతాను. ఇంకా మా నిక్కీ పాప కోసం ఇంకా నేనైతే ఈవినింగ్ పార్క్ వచ్చాను. ఇంకా ఇక్కడ ఒక బాబు కనిపించాడు కదా, ఆ బాబు అయితే మా నిక్కీ పాపను ఊపుతాడంట. నేను ఊపుతానక్క, నేను ఊపుతాను, మీరు వీడియోస్ తీసుకోండి అంటున్నాడు. నిజంగా వాడెంత క్యూట్ అనిపించాడో నాకైతే. ఇంకా ఇక్కడైతే మా రణిత ఉయ్యాలూపుతుందనమాట. మా రణిత, మా రజిత ఇద్దరు సిస్టర్స్. మా పిన్ని వాళ్ళ డాటర్స్ అనమాట వీళ్ళు. మా మా అమ్మమ్మకి 3 పిల్లలు. ఫస్ట్ మమ్మీ, సెకండ్ మా చిన్న మమ్మీ అంటే మా పిన్ని, థర్డ్ మావయ్య అంటే లక్కీ నిక్కీ వాళ్ళ ఫాదర్. ఫస్ట్ మమ్మీ కదా, సో నేను, చెల్లి, తమ్ముడు ఓన్ అనమాట మేము ముగ్గురం. చాలామందికి ఏంటంటే నేను చెల్లి అని మాత్రమే తెలుసు. నిజంగా బయట నాకు ఒక తమ్ముడు ఉన్నాడంటే మా క్లాస్మేట్స్ కానీ ఎవ్వరు నమ్మరు. నిజంగా మీకు తమ్ముడు ఉన్నారా అని అడుగుతారు. సో మమ్మీకి అయితే మేము ముగ్గురం, నేను, చెల్లి, ఇంకా ఓన్ తమ్ముడు, మేము ముగ్గురం. మా చిన్న మమ్మీకి అయితే మా రణిత, మా రజిత, అండ్ మా మావయ్యకి అయితే నిక్కీ పాప, లక్కీ పాప అనమాట. సో ఇది మా ఫ్యామిలీ. ఇంకా చాలామంది ఉన్నారు మా ఫ్యామిలీలో. అందరినీ పరిచయం చేస్తాను నేను స్లోగా. ఇంకా ఇక్కడైతే మా నిక్కీ పాప కాసేపు ఉయ్యాలూగింది. ఇంకా అది అలసిపోతుందేమో అని చెప్పి మేము ఇంకా తీసుకొచ్చేసి వాటర్ తాగిపిస్తే ఇంకా తన షూ తీసేసి ఇసిరి కొట్టింది. ఇంకా వాటర్ తాగమంటే వాటర్ అస్సలు తాగదంట, ఇసుకతోని ఆడుతుందంట. ఇసుకతోని ఆడుకుని అమ్మో గుచ్చే అంటుంది. ఎందుకంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, సో తను ఎక్కువ ఇసుకలోకి రాదు, ఎప్పుడైనా వచ్చింది అనమాట. ఇంకా అప్పుడు అమ్మో గుచ్చే అంటుంది. ఇంకా తను ఎక్కువ రాదు కాబట్టి ఇంకా వచ్చినప్పుడే మేము ఫుల్ ఆడుకొని ఇచ్చేస్తాం. పిల్లల్ని మనం ఎప్పుడు ఎక్కువ ఆడుకొనిస్తూ ఉండాలి. బయట ప్రపంచానికి అలవాటు చేయాలి. ఫోన్స్ వాటిని పట్టుకుని అస్సలు కూర్చొనివ్వకండి. మా ఏజ్లో అయితే మేము అసలుకి ఫోన్స్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట మాకు. మేము అట్లా పెరిగాము. ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఫోన్లానే ఉన్నారు. కానీ మా నిక్కీ పాప గురించి చెప్పాలంటే ఫోన్ అయితే అస్సలు చూడదు గైస్. ఎప్పుడు చూసినా ఏదో ఒక గేమ్ ఆడుకోవడం కానీ, లేదా టీవీ కూడా తక్కువ అనమాట. టీవీ కూడా చూడదు. లైక్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది కానీ ఫోన్ అయితే అస్సలకి చూడదు. అండ్ ఫోన్ ఇచ్చినా మేము లైక్ తనకి రెడీ చేయడం కానీ, తనకి ఏమన్నా జడ వేయడప్పుడు కానీ, తినేటప్పుడు కానీ లైక్ మొబైల్ ఇచ్చినా సరే మొబైల్ ఇసిరి కొడుతుంది అనమాట. అస్సలు చూడదు. ఎందుకంటే ఎక్కువ బయట ప్రపంచానికి తను ఎక్కువ ర్యాప ఉండిద్దనమాట. ఇంకా చూడండి నాకు ఎంత క్యూట్గా ఉమ్మ పెడుతుందో కదా. నాకు ఉమ్మ పెట్టరా, నేను లైక్ ఉయ్యాలెక్కిస్తాను అంటే ఎంత క్యూట్గా ఉమ్మ పెట్టిద్దో. నాకు మా నిక్కీ పాప అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా నిక్కీ పాపతోని ఎక్కువ వీడియోస్ ఉండవు మన ఛానల్లో, ఎందుకంటే లక్కీ ఎక్కువ వచ్చింది కాబట్టి లక్కీతోనే ఉంటాయి. కానీ ఒక బ్యూటిఫుల్ లాంగ్ వీడియో చేసేసుకున్నాం అనుకోండి, లైఫ్ టైం అదే ఉండిద్ది అని చెప్పి నేను ఇంకా చేయడం జరిగింది. ఇంకా ఇక్కడైతే మా నిక్కీ పాప శివయ్యని చూడడానికి వచ్చింది. ఇక్కడ శివుడు పార్వతిలో నుంచి వాటర్ వస్తుంది అనమాట. అది చూడడానికి చాలా బాగుండిద్ది. ఇంకా మనకి బోర్ కొట్టడానికి కూడా ఏముండదు. ఇంకా పక్కనైతే చూడండి డక్స్ అన్నీ ఉంటాయి. మనం మంచిగా కూర్చొని చూసుకోవచ్చు డక్స్ని. ఇంకా కూర్చోడానికి సిట్టింగ్ కూడా మనకి అరేంజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళే. ఇంకా మా నిక్కీ పాప చూడండి గైస్, పైకి ఎక్కేసిద్దంట. నన్ను ఎక్కించమని కూడా అడగట్లేదు, అదే ఎక్కేస్తుంది. ఇది ఎలా ఉండిందంటే స్లాంట్లీ ఏరియా అనమాట. ఆ స్లాంట్ ఏరియాలో కూడా చూడండి ఎక్కేస్తుంది, జప్పని జారేస్తుంది. అసలు ఇది ఎక్కుతున్నా జారుతున్నా నాకు మస్తు భయం అవుతుంది తెలుసా, ఎక్కడ పడుతుందా అని చెప్పి. కానీ మా నిక్కీ పాప ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ అనమాట. అస్సలు కొంచెం కూడా భయపడదు గైస్ దేనికి. చీకటన్నా భయం ఉండదు, వెళ్తారన్నా భయం ఉండదు, ఏమీ భయం ఉండదు అనమాట. చూడండి ఎట్లా ఎక్కేస్తుందో. దీన్ని చూస్తుంటే నాకు అసలు ఎంత భయం అయిందంటే అంత భయం అయిందనమాట. ఇంకా చూడండి ఇంకా ఎంత క్యూట్గా ఎక్కేస్తుందో కదా. ఇంకా మనమైతే నిజంగా నేనైతే మళ్ళీ చిన్నపిల్లలాగా అయిపోవాలి అనిపిస్తుంది మా నిక్కీ పాపని చూస్తుంటే. ఎందుకంటే మేము మా చిన్నప్పటి నుంచి పార్క్కి వస్తున్నాం. మేము కూడా ఇవన్నీ ఎక్కి పెరిగిన వాళ్ళమే అన్నమాట. ప్రతి
ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే మా లైఫ్లో అయితే. ఇంకా చూడండి, ఇంకా మా రజిత పాపకైతే భయం వేసి ఇంకా వెంటనే వచ్చేసింది. చూడండి ఎంత క్యూట్గా ఎక్కుతుందో కదా. ఇంకా ఆ తర్వాత మేమైతే చాలాసేపు లైక్ మేమైతే ఒక 5కి స్టార్ట్ అయ్యాము. 5కి స్టార్ట్ అయితే ఇంకా 7:30 వరకు ఇక్కడే ఉన్నాము. ఇంకా ఇంకా ఇక్కడైతే మేము కూర్చున్నాం అనమాట. కాసేపు రెస్ట్ తీసుకున్నాం. కానీ మా రజిత అయితే చూడండి ఫొటోస్ తీసుకుంటుంది. ఇంకా మేమైతే మంచిగా వీడియో తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే మా నిక్కి పాప రాదంట అసలు. నేను కింద నడుస్తా, మీరు నన్ను వదిలేయండి అన్నట్టు మాట్లాడుతుంది అనమాట. చూసారా గైస్, ఎంత దిగేస్తా అంటుంది. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా మా చెల్లి ఒళ్ళో అయితే కూర్చోపెట్టించుకుంది. మాతోని మా నిక్కి పాప చాలా బాగుండిద్ది అనమాట. చాలామంది అనుకుంటారు పిల్లలు మిమ్మల్ని ఇసికించారా, లైక్ నాకు చాలా ఇష్టం అనమాట పిల్లలంటే. ఇంకా కొంతమంది అనుకుంటారు పిల్లలు ఇసికించరా, లైక్ అలా అనుకుంటా అంటారు. మా నిక్కి పాప అయితే అస్సలు ఇసికించదు. మెయిన్ మనం పిల్లలతోని ఎట్లా అయితే ఉంటామో వాళ్ళు కూడా రిటర్న్ మనతోని అలానే ఉంటారు. మనం పిచ్చిగా వాళ్ళని ఇసుక్కొని అన్నెసెసరీగా ఉంటే వాళ్ళు కూడా మనతోని అలానే ఉంటారు. కానీ నేనైతే మా పిల్లల్ని చాలా లవ్ చేస్తాను అనమాట. తిరిగి వాళ్ళు కూడా నాతో అంతే బ్యూటిఫుల్ ర్యాపో మెయింటైన్ చేస్తారు. ఎంత క్యూట్ అంటే ఇప్పుడు చూడండి మా నిక్కి పాప నాకు కూడా పెట్టు అంటే బ్యూటిఫుల్గా తీసుకొచ్చేసి పెట్టేస్తుంది నాకు. నిజంగా ఎవరికన్నా అంతకు మించి ఏం కావాలి చెప్పండి. నిజంగా లవ్ యూ సో మచ్ నిక్కి పాప. ఇంకా నేనైతే తన గురించి ఎంత చెప్పినా తక్కువనే అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి మా నిక్కి పాప అయితే మా చెల్లి పెడుతుంటే తింటుంది. ఎంత క్యూటో కదా. ఇంకా మా నిక్కి పాప అయితే చికిబూ ఆట ఆడిద్ది. చికిబూ నిక్కి పాప చికిబూ అంటే చూడండి ఎంత మంచిగా నా ఒళ్ళోకి వచ్చేస్తుందో. మేమైతే చాలా బాగా ఆడుకుంటాం అనమాట మా నిక్కి పాపతో. నేనైతే బ్లాక్ అనార్కలి వేసుకున్నా. ఇంకా నా అనార్కలి లోపలికి వచ్చేస్తుంది చూడండి ఎంత క్యూట్గా చికిబూ అని ఆడుతుందో. ఇంకా మంచిగా కూర్చొని మాతో కాసేపు చికిబూ ఆడుకుంది. దానికి గేమ్స్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా చాలాసేపు ఆడుకున్నాక అలిసిపోతుందని చెప్పి మేమైతే స్నాక్స్ తినిపించాం. మేము ఇలా పిల్లలతో వచ్చినప్పుడు బయట పానీపూరీస్ లైక్ అవి అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే మేము కూడా తినమన్నమాట బేబీస్తో వచ్చినప్పుడు. ఎందుకంటే మనం ఏది తింటే వాళ్ళు అదే తింటానంటారు కదా. సో పిల్లలకి ఈ ఏజ్ నుంచే జంక్ ఫుడ్స్ అస్సలకి మేము అలవాటు చేయము. ఏ ఏజ్లో ఏది తింటే బెటరో సో మేమైతే అదే అలవాటు చేస్తాం. కానీ ఊరికనే చిన్న ఏజ్లోనే అన్నీ పెట్టేసి హెల్త్ అయితే ఖరాబ్ చేసుకోకండి. అండ్ మీ పిల్లలకి కూడా బయట జంక్ ఫుడ్స్ని అయితే అస్సలు పెట్టకండి. సమ్ ఏజ్ వచ్చిన తర్వాత పెట్టడం ది బెస్ట్ అనమాట. ఇంకా మేమైతే పార్క్ నుంచి వెంటనే రిటర్న్ అయితే అయిపోయాం. వెంటనే కాదులే, ఒక 3 hours అన్న అక్కడ స్పెండ్ చేసాం. సో గైస్ ఫైనల్గా నేనైతే ఇంటికి వచ్చేస్తున్నా అనమాట. ఇది మన రోడ్, మన ఇంటికి వచ్చిన రోడ్. గైస్ ఫైనల్గా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. వీడియో అయితే నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.